అయ్యో రామ్ చరణ్ వారసు కావాలండి. ఇప్పుడు ఏంటంటే ఇది నా దేవుడు ఫలించాడు. ఎలాగైనా వారసు వస్తున్నాడు కానీ ఒకరు కాదు ఇద్దరు వస్తున్నారు చిరంజీవి. ఒకలే చిరంజీవిని తట్టుకోలేవు, రామ్ చరణ్ కూడా తట్టుకోలేవు. ఇప్పుడు ఇద్దరు అంటుంటే టిన్స్ ఇద్దరు అబ్బాయిలు అనుకో మామూలు తట్లో ఇండస్ట్రీ మాత్రం ఊపేస్తారు. అదేంటంటే మనకి రామ్ చరణ్కి అబ్బాయిలు పుట్టాలని మేము కోరుకున్నాం. నేను చాలాసార్లు బాధపడ్డా, అయ్యో రామ్ చరణ్కి పాప పుట్టింది ఏంటి అని ఎంతో మునిపోయి బాధపడ్డారు. కానీ నిజంగా ఈసారి అయితే టిన్స్ పుడతారు, అది అబ్బాయిలే పుడతారు. నా కోరిక కూడా నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇందాకే చూసా ఎవరో చెప్తుంటే నేను కూడా సంతోషపడి నేను కూడా ఆశపడ్డా. అది సో ఇంకోటి పెద్ద సినిమా కూడా పోస్ట్ పోన్ చేశారు. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? పోస్ట్ పోన్ చేశారంటే కొన్ని కారణాలు ఉంటాయి. పోస్ట్ పోన్ చేశారంటే ఎలాగన్నా టిన్స్ పుడతారో సినిమా రిలీజ్ అవుతుంది, అంతే తేడా ఏ ఉండదు. కానీ కలిసి వచ్చే కాలానికి రామ్ చరణ్ ఇంకా అదృష్టం పుడతా ఉంటుంది. ఏంటంటే వచ్చి కొలిది ఏంటంటే ట్రెండ్ మారుతూ ఉంటుంది అని. ఇప్పుడు అబ్బాయిలు పడుతున్నారు కదా, ఇంకా అదృష్టం కూడా సినిమా ఇంకా 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 డెవలప్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. పెద్దగా చాలా కష్టపడుతున్నాడు చూసావా. ఇంట్లో ఫ్యామిలీ అలా డెలివరీతో ఉన్న సినిమాకే ఫ్యామిలీకే చూపిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని రామ్ చరణ్ అబ్బాయిలు పుట్టాలని దేవుడికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇద్దరు అబ్బాయిలు ఉండాలని, ఇద్దరు చిరంజీవులు రావాలండి, ఫుల్ చిరంజీవి. అదే మా ఆశ. అన్న చిరంజీవి గారి స్థాయికి రామ్ చరణ్ వచ్చారంటారా, ఇంకా రావాలంటారా? అయ్యో చిరంజీవి స్థాయికి వాళ్ళ అబ్బాయి కాదు ఎవరో రాలేరు. పవన్ కళ్యాణ్ కూడా రాలేదు. అసలు ఢీ కొట్టలేరండి చిరంజీవిని. ఆ ఫ్యామిలీకే నేను చెప్తున్నా, ఫ్యామిలీ ఎవరు ఢీ కొట్టరు. ఆ మనవాళ్ళు వచ్చి ఢీ కొట్టేసేం కాబట్టి చిరంజీవిని ఎవరు ఢీ కొట్టి లేరు. ఆ సత్తా లేదు, ఎంత రక్తం ఉన్నా ఏ సుఖం లేదు. కానీ ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎవరికి ఆగే ఉండదు కదా. అలాగని ఇప్పుడు ఏదో సినిమాలు చేసేసి 2 సినిమాలు హిట్ అవుతే చిరంజీవి స్టేజ్కి ఎవరు రాలేరు కదా. అన్న చిరంజీవి గారి లాగా డాన్స్ చేయాలంటే ఎవరు వేయగలుగుతారు? ఒకటి ఎన్టీఆర్, లేదా అల్లు అర్జున్, లేదా రామ్ చరణ్. అండి అందరూ వేస్తారు, కానీ చిరంజీవి లుక్ మాత్రం ఎవరు చేస్తారండి. ఇప్పుడు నేను కూడా వేస్తా డ్యాన్స్. అలాగని చిరంజీవి ఢీ కొట్టగలనా, చిరంజీవిలాగా వేసేయగలనా? ఎవరికి రాదు, ఎవరు చేయలేరు. చిరంజీవిదే. మొన్న కూడా వేసాడు సినిమాలో, ఎంత బాగా వేసాడు. హీరోని ఇంకా ఏంటి ఏజ్ మనిషిని పెట్టారు, 9th అన్నారు. కుర్రోళ్ళగా ఉన్నాడు చిరంజీవి, చూసారా? అది చూడండి ఒకసారి ఎంత బాగుందో. కుర్రోళ్ళగా ఉన్నాడు, మన 18 సంవత్సరాలకు ఉన్నాడు చిరంజీవి. అది వీళ్ళిద్దరిలో ఎవరు డాన్స్ బాగా ఇష్టం మీకు? అల్లు అర్జున్, రామ్ చరణ్, మన నాకు కూడా తెలిసండి. నాకు ఎన్టీఆర్ వచ్చినా, నాకు రామ్ చరణ్ వచ్చినా, లేదా నాకు వచ్చినా నేనేం పట్టించుకోను. నాకు చిరంజీవి. ఏంటంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి చూసే మనం ఇదిగా ఒక డ్యాన్స్ అన్న చూసాం. కాబట్టి అంటే చిరంజీవి లేక ఎవరికి వస్తుందండి? ఎంతమంది వస్తారు, పోతా ఉంటారు. చెట్టు అక్కడే ఉంటుంది, కాయలే ఇంకా వస్తూ ఉంటాయి. కానీ చెట్టు అలాగే ఉంటుంది కదా ఎప్పుడు కదా. ఎండ వచ్చినా వాన వచ్చినా చెట్టే. ఆయన చేసి ఆయనదే. ఎంతో కష్టపడి వచ్చినాడు, ఎంతో మెగా ఫ్యామిలీని తీసుకొచ్చాడు. మరి అలాగని ఆయన ఏమనలేము కదా మనం. అది సీనియర్ యాక్టర్లు అందరూ ఈ మధ్యన హిట్లు కొట్టేస్తున్నారు. వెంకటేష్ గారు కొట్టారు. గుర్తుపెట్టుకుని మనం కొట్టాలండి. తెలుగు మనకి ఇంకా తెలుగు ఇండస్ట్రీ పైకి లేకాలని కదా కోరుకుంటుంది. ఎక్కడెక్కడ నుంచి మన దగ్గరకు వస్తున్నారు. ఏంటి నేను చేస్తాను. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు కూడా పోటీ పడుతున్నారు ఎక్కడి నుంచో. నాగార్జున గారు మరి ధనుష్ గాంధీకి దెబ్బలు తింటున్నారు అంటే సైడ్ క్యారెక్టర్లు అయిపోతున్నారు.